హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రెసిస్టర్స్ గురించి. సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్లో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వాటిని ఎలా చేయాలి, ఒకవేళ హై లెవెల్ ప్రాబ్లమ్స్ ఇస్తే వాటికి షార్ట్ కట్స్ని మనం ఎలా ఉపయోగించాలి అనేది మనం ఈ సెషన్లో మాట్లాడుకున్నాం. ఆల్రెడీ నేను ఎలక్ట్రిసిటీలో పార్ట్ 1 గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో చాలా రకాల మోడల్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా పార్ట్ 2లో ఇంకా హై లెవెల్ క్వశ్చన్స్ను కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అదే ఎలక్ట్రిసిటీలో పార్ట్ 3గా మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. అయితే రెసిస్టర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్ కింద మాత్రమే ఈ రెసిస్టర్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. దీంట్లో సిరీస్ రెసిస్టర్సు, ప్యారలల్ రెసిస్టర్సు ఎలా ఉంటాయి, వీటిని ఎలా కనుక్కోవాలనే విషయాన్ని మనం క్లియర్గా మాట్లాడుకుందాం. కాబట్టి ఇవి CPT 1లోను CPT 2లోను టెక్నీషియన్ కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. చాలామందికి CPT 2కి మనం వెళ్ళినట్టయితే ALPలో అక్కడ ఎలక్ట్రీషియన్ అని, ఎలక్ట్రికల్ అని చెప్పి ఇలా 2 సెషన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే రెసిస్టర్స్ కేవలం ALP CPT 1కి మాత్రమే కాదు, CPT 2లో మనకి 75 క్వశ్చన్స్ అడుగుతారు కదా టెక్నికల్ బేస్ మీద. ఓన్లీ అది క్వాలిఫైయింగ్ నేచరే ఉండేది కదా, వాటిలో కూడా వీటిని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ CPT 1కి ఇంపార్టెంటే, CPT 2కి ఇంపార్టెంటే. ఆ నెక్స్ట్ జరగబోయే టెక్నీషియన్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి JEE లాంటి నోటిఫికేషన్ కూడా వదిలేశాడు. కాబట్టి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని జాగ్రత్తగా చెబుతున్న ప్రతి ప్రాబ్లమ్స్ని కూడా మీరు క్లియర్గా వినండి. తెలుగులో ఎంతో వివరంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు కాన్సెప్చువల్గా ప్రతి సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక మన వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఇంతకుముందు వీడియోస్లోగానే మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ముందుగా మీకు కొన్ని ఫార్ములాస్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బికాజ్ వెన్ వీ నో క్లియర్లీ ఫార్ములాస్ దెన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ప్రాబ్లమ్స్. కాబట్టి మనకు ఫార్ములాస్ అనేవి బాగా తెలియాలి. ఫార్ములాస్ తెలియకుండా మనం ఏ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయలేం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చెప్పే ఫార్ములాస్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఫార్ములాస్ని చూసుకొని ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. చూడండి, ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇక ఇన్డెప్త్గా ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను. వీటిని రెసిస్టర్స్ అంటారనమాట. ఇది రెసిస్టర్ సింబల్స్. 2 రెసిస్టర్స్ ఇలా కనెక్ట్ అయినాయి అనుకోండి, దాన్ని R1 + R2 అంటారు. అంటే సిరీస్లో అనమాట. ఇక్కడ కరెంట్ ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది. వోల్టేజ్ ఎలా ఉండిద్ది? డిఫరెంట్గా ఉండిద్ది. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇలా కనెక్ట్ అయితే సిరీస్ అనమాట. సిరీస్లో ఉన్న రెసిస్టర్స్ని కనుక్కోవాలనుకోండి, R1 + R2 అలా క్లియర్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇలాంటి రెసిస్టర్స్ చాలా కనెక్ట్ అయినాయి అనుకోండి, ఇదిగో R1 R2 R3 అలా కనెక్ట్ అవుతూ N వరకు కనెక్ట్ అయినాయి అంటే ఒకే రెసిస్టర్ని చాలా రకాలుగా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలనుకోండి, R = N × R. ఎన్ని రెసిస్టర్స్ని కలిపావో ఆ నెంబర్ ఇంటూ R, దాని వాల్యూ అనమాట. ఇలా చేసినా ఒకటే ఆన్సర్ వచ్చింది. ఎక్కువగా ఇచ్చినప్పుడు మనం ఇలా చేయాలి, ఇలా చిన్నగా వచ్చినప్పుడు ఇలా ఆన్సర్ చేయాలి. అదే ఒకవేళ ప్యారలల్ తీసుకున్నాం అనుకోండి, ఇదిగో ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. దీన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. దీంట్లో కరెంటు డిఫరెంట్గా ఉండిద్ది, వోల్టేజ్ సేమ్గా ఉండిద్ది. ఈ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ చెప్పా. కరెంటు డిఫరెంట్, వోల్టేజ్ సేమ్. వీటికి ఇలా ఇచ్చినప్పుడు 1/R1 + 1/R2. అయితే ఇలా 2 ఇచ్చినప్పుడు సింపుల్గా కనుక్కోవడానికి R1 × R2/R1 + R2 ఇలా కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా? మనం ఇలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. ఫార్ములాస్లో ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయడానికి ఈ మెథడ్ని ప్రిఫర్ చేస్తాను నేను. కాబట్టి గమనిస్తూ ఉండండి. సిరీస్ ఇస్తే ఇలా చేయాలి, ప్యారలల్ ఇస్తే ఇలా చేయాలి. మరి ప్యారలల్లో ఎక్కువ వాటిని ఇస్తే ఇదిగోండి, అక్కడ N × R కదా, ఇక్కడ R/N అనమాట. అంటే ఒకే రకమైన రెసిస్టర్స్ని చాలా కనెక్ట్ చేశాడు, N నెంబర్ కనెక్ట్ చేశాడు. అప్పుడు టోటల్ R ఈక్వివలెంట్ కనుక్కోవాలనుకోండి, R/N. ఒకే రకమైన రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేశాడు అనుకోండి, N × R. ఇదేమో N × R, ఇదేమో R/N. ఈ రెండింటిని గమనించండి. ఎక్కువగా ఇచ్చినప్పుడు ఇలాగ చెయ్యాలి. ఇలా కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మన క్వశ్చన్స్లో కూడా 2-3 ఉన్నాయి.
అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఈ నోట్ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సిరీస్లో ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ అనేది మ్యాక్సిమంగా ఉండిద్ది. ఎప్పుడైతే మనం ఇలా కనెక్ట్ చేసుకుంటూ సిరీస్లో వెళ్తుంటామో ఆర్ మ్యాక్స్ ఎక్కువ ఉండిద్ది అనమాట. ఆర్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం రెసిస్టెన్స్. ఎప్పుడైతే ప్యారల్లో కనెక్ట్ చేస్తామో మినిమం రెసిస్టెన్స్ వచ్చింది. కాబట్టి ఒక సర్క్యూట్ని మనం తీసుకున్నప్పుడు మనకు ఆర్ ఎక్కువ కావాలనుకోండి, మనం సిరీస్ కనెక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఒక సర్క్యూట్లో మనకు ఆర్ తక్కువ కావాలనుకోండి, అప్పుడు మనం ప్యారల్లో కనెక్ట్ చేయాలన్నమాట. కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ కావాలా, సిరీస్ కనెక్షన్ వైపు వెళ్ళు. కాదు రెసిస్టెన్స్ తక్కువ కావాలా, ప్యారల్ కనెక్షన్ వైపు వెళ్ళు. కాబట్టి ఈ కనెక్షన్స్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఆ విధంగా మన సర్క్యూట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సిరీస్ రెసిస్టెన్స్, ప్యారల్ రెసిస్టెన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా? ఈ ఫార్ములాస్ అన్నీ మీకు అర్థమైపోతే ఇప్పుడు చిన్నగా పిక్చర్స్ మీద నేను డయాగ్రామ్స్ కొన్ని చేపిస్తాను. అంటే మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా పిక్చర్సే ఇస్తాడు. ఇలా పిక్చర్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేయాలో నేను క్లియర్గా చూపిస్తా. ఇలాంటి క్వశ్చన్స్ CBT 1లో అడిగాడు, CBT 2లో కూడా అడుగుతారు. ఇలాంటివి ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పలా రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి తెలుగులో ఇంత వివరంగా. కాబట్టి ఇది మన ఛానల్లోనే తెలుగులో ఇంత వివరంగా చెబుతున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మళ్ళా చెబుతున్నాను, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చాలా హార్డ్గా చూసిన వీడియోని మళ్ళా అయినా చూసి చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్ని నేర్చుకోండి. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్గా మన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి మన ఫస్ట్ ప్రాబ్లం. ఇదిగోండి 6 ohms రెసిస్టర్స్ ఇలా రెండింటిని కనెక్ట్ చేశాడు. ఇలా కనెక్ట్ చేస్తానంటే ఇది ఏ కనెక్షన్ అని చెప్పాను? ఇలా కనెక్షన్ చేస్తే దీన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఓకేనా? ఆ ప్యారలల్ కనెక్షన్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి? R1 × R2 R1 + R2, 6 × 6 6 + 6, 6 × 6 6, 6 + 6 12, 12 ఒకట్లు 12 మూళ్ళు. ఈ రెండింటిని చేస్తే మనకు ఎంత వచ్చింది? 3 ohms వచ్చింది. మిగిలిపోయింది ఏంటి? 6 ohms. ఇలా రాసుకోవాలన్నమాట. ఈ బొమ్మని ఇలా మార్చాం మనం. ఓకేనా? ఈ 3 ohms ఎలా వచ్చిందంటే దీని నుంచి వచ్చింది. ఈ రెండు ఇప్పుడు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. R1 + R2, 3 + 6 ఎంత? 9 ohms. సో R ఈక్వలెంట్ ఎంత అయ్యా అంటే 9 ohms ఆన్సర్గా. చూసారా? ఒకటి ప్యారలల్ కనెక్షను, ఒకటి సిరీస్ కనెక్షను. ఇది మనకు తెలియాలన్నమాట. ఇది సింపుల్గా ఉంది కదా అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేస్తారు అంటే, ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక లైన్లో ఇలా కరెంటు ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ కరెంట్ అనేది డివైడ్ అయింది. ఎక్కడైతే కరెంట్ అనేది డివైడ్ అయిద్దో అక్కడ ప్యారలల్ కనెక్షన్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ ఎక్కడైతే డివైడ్ అయిందో అక్కడ ఏ కనెక్షన్ ఉన్నట్టు? ప్యారలల్ కనెక్షన్ ఉన్నట్టు. అంటే కరెంట్ డివైడ్ అయింది కదా, ఇక్కడ వరకు I వచ్చింది. ఇగో ఇటువైపు చూడండి I2, ఇటువైపు చూడండి I1. ఇటువైపు వెళ్ళే కరెంట్ ఏమో I1, అటువైపు వెళ్ళే కరెంట్ ఏమో I2. I2 ఎలా వెళ్ళిపోయింది? దీంట్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ 6 ohms రెసిస్టర్లోను 3 ohms రెసిస్టర్లోను వెళ్ళే కరెంట్ పేరేంటి? I2. అంటే దీంట్లో కరెంట్ సేమ్ కదా. ఇదిగోండి ఇలా వెళ్ళిపోయింది. ఇలా వాటర్ పోసాను అనుకోండి, వాటర్ ఇలా వెళ్ళింది. ఓకే, ఆగకుండా వెళ్ళిపోయింది. కాబట్టి 6 ohms 3 ohms రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. వాటి ఇలా రాసుకోవచ్చు అన్నమాట. 6 ohms 3 ohms. కిందది ఇప్పుడు రెండింటిని సాల్వ్ చేద్దాం. 3 ohms 6 + 3 అంతే కదా. R1 + R2 ఎంత వచ్చింది? 9 ohms వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన 9 ohms రెసిస్టర్ని మనం ఇలా రాసుకున్నాం అనుకోండి, కింద మిగిలిపోయింది ఏంటి? 2 ohms కదా. ఇదిగోండి చూసారా, మనకు వచ్చిన ఆన్సర్ ఏమో 9 ohms, క్వశ్చన్లో ఇచ్చిందేమో 2 ohms. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో రెండు రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి? 9 × 2 9 + 2, 9 × 2 ఎంత? 18, 9 + 2 ఎంత? 11, 11 ఒకట్ల 11, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాను. 8లో నుంచి 1 తీస్తే 7, పక్కన 0 పెట్టుకుంటే 11 6 26, 1.6 ohms. చూసారా? అంటే కరెంటు ఇక్కడ I2 దీంట్లోకి వెళ్ళింది, I2 6 ohmsలోను 3 ohmsలోనూ వెళ్ళింది I2 కాబట్టి I2 అనేది ఏంటి? కామనం. కాబట్టి దీంట్లో వెళ్ళిన కరెంట్ సేమ్ కాబట్టి ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నవి. మరి ఇది ఎలా ఉంది? ఈ రెండింటికి ఇది ప్యారలల్గా ఉంది.
అని మనం క్రియేట్ చేసుకోవాలి. చూసారా, అలా బొమ్మని ఇస్తే మనం సాల్వ్ చేయాలి. ఇలా కూడా ఇస్తూ ఉంటాడు, వీటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగో చూడండి, కాస్త లెవెల్ పెంచారు. ఇదిగోండి ఇక్కడ ఐ కరెంట్ వచ్చింది చూసారా. ఇటువైపు వెళ్ళిన కరెంట్ ఏంటి I1, ఇటువైపు వెళ్ళిన కరెంట్ ఏంటి I2. I1 కరెంటు ఇలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ కరెంట్ డివైడ్ అయింది చూసారా, ఇటు వచ్చింది ఇటు వచ్చింది. అంటే I1 అనే కరెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది. ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి I2 కరెంటు ఇలా వచ్చేసింది, ఇలా వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడ డివైడ్ అయింది. కాబట్టి కరెంటు డివైడ్ అయితే ఇక్కడ కనెక్షన్ ఆగాలి మనం. I2 ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది. ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఇవి రెండు సిరీసు, ఇవి రెండు సిరీసు, ఇవి రెండు సిరీసు. ఓకే, మనకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సిరీస్లో ఉన్నాయి కాబట్టి 2, 1, 2 ohms 1 ohms, 2 + 1 అంతా 3 ohms. ఓకే వచ్చేసింది. దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది కూడా ఏంటి 2 ohms 1 ohms, మొత్తం ఎంత 3 ohms. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. మనకి పైన 3 ohms వచ్చింది, వాడు మధ్యలో 3 ohms ఇచ్చాడు, మనకి కింద మళ్ళీ 3 ohms వచ్చింది. చూసారా, అదే వచ్చింది చూసారా. ఇదిగో మధ్యలో 3 ohms అలాగే ఉంది, నేను దాన్ని ఏమీ మార్చలేదు. ఓకేనా, ఇదిగో పైన సిరీస్గా చేస్తే 3 ohms రాశాను, కింద రెండింటినీ చేస్తే వచ్చిన 3 ohms రాశాను, మధ్యలో 3 ohms అలాగే ఉంది. ఇప్పుడు ఈ మూడు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ఎందుకు, మనం ఇలా పంపించామనుకోండి, కరెంటు డివైడ్ అయింది, కరెంటు డివైడ్ అయింది, కరెంటు డివైడ్ అయింది, ఇటు కరెంట్ వెళ్ళింది, ఇటు కరెంట్ వెళ్ళింది, ఇటు కరెంట్ వెళ్ళింది. కరెంటు డివైడ్ అయితే మూడు ఎలా ఉన్నట్టు, ప్యారలల్లో ఉన్నట్టు. అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, 1/3 + 1/3 + 1/3, 3/3 కొట్టేస్తే అంత 1 ohms. ఓకే, ఈ మొత్తం డయాగ్రామ్ టోటల్ R ఈక్వలెంట్ అయ్యి ఎంత అయ్యా అంటే 1 ohm అన్నమాట. చూసారా ఎలా సాల్వ్ చేయాలో. మనం దీన్ని కన్సిడరేషన్లో తీసుకోవాలి, దీన్ని కన్సిడరేషన్లో తీసుకోవాలి, అప్పుడు మాత్రమే సాల్వ్ చేయగలం. ఏది సిరీస్లో ఉందో పట్టుకోవాలి. కరెంట్ ఇలా సేమ్కి వెళ్ళింది, రెండు సిరీస్, కరెంట్ ఇలా సేమ్కి వెళ్ళింది, రెండు సిరీస్, అంతే. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఇదిగోండి ఇక్కడ కరెంట్ ఇలా వచ్చింది I, ఇలా వచ్చిన కరెంట్ ఇక్కడికి రాగానే ఇలా వెళ్ళిపోయింది I1, ఇలా కరెంట్ డివైడ్ అయింది I2. కరెంట్ ఎక్కడైతే డివైడ్ అయిందో అక్కడ ఏ కనెక్షన్ ఉన్నట్టు, ప్యారలల్ కనెక్షన్ ఉన్నట్టు. ఓకే, నాకు అది అర్థమైపోయింది. I1 దేని గుండా వెళ్తుంది, దీని గుండా వెళ్ళింది, దీని గుండా వెళ్ళింది, దీని గుండా వెళ్ళింది. ఓకే, మూడిట్లోనే వెళ్ళిన కరెంట్ I1, మూడిట్లోనే వెళ్ళిన కరెంట్ I1, ఈ మూడు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి I2, కరెంట్ I2 ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది. మూడిట్లోనూ వెళ్ళిన కరెంట్ I2, మూడిట్లోనూ వెళ్ళిన కరెంట్ I2, మూడిట్లోనూ వెళ్ళింది సేమ్ కరెంట్ కాబట్టి ఈ మూడు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. అంటే పైన మూడేమో సిరీస్లో ఉన్నాయి, కింద మూడేమో సిరీస్లో ఉన్నాయి. సింపుల్గా సాల్వ్ చేయడమే. సిరీస్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి, 1 + 1 + 1, మూడింటిని కలిపితే ఎంత 3 ohms వచ్చేసింది. కింద 1 + 1 + 1 ఎంత 3 ohms. సిరీస్లో ఉన్నప్పుడు యాడ్ చేయడమే కదా. ఓకే, పైనేమో మొత్తం కలిపితే 3 ohms, కిందేమో మొత్తం కలిపితే 3 ohms. చూసారా, ఈ బొమ్మని నేను ఇలా సాల్వ్ చేసుకొని తీసుకొచ్చాను. పైన మూడింటిని కలిపితే ఏమో సిరీస్ పెట్టాను, కింద మూడింటిని కలిపితే సిరీస్ పెట్టాను. ఇవి రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ఎందుకు, కరెంట్ డివైడ్ అయిందిగా. ఇదిగోండి కరెంట్, ఇటువైపు కరెంట్, ఇటువైపు కరెంట్ డివైడ్ అయింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా సాల్వ్ చేయాలి, 3 × 3/3 + 3, R1 × R2 R1 + R2 అని మాట్లాడుకున్నాం కదా. 3 × 3 = 9, 3 + 3 6, 3 × 3 = 9, 3 × 6 3/2, దట్ మీన్స్ 1.5 ohms. ఈ మొత్తం సర్క్యూట్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చింది 1.5 ohms. సో టోటల్ ఈక్వలెన్స్ ఎంత అయ్యా అంటే, R ఈక్వలెంట్ ఎంత అయ్యా అంటే, A నుంచి B మధ్య ఉన్న R ఈక్వలెంట్ ఎంత అంటే 1.5 ohms. చూసారా ఎంత జాగ్రత్తగా చేయాలో. కాన్సెప్ట్ ఒకటే, కరెంటు డివైడ్ అయిందా అక్కడ ప్యారలల్, కరెంటు డివైడ్ అవ్వకుండా సేమ్గా వెళ్ళిందా అక్కడ సిరీస్, అంతే. ఆ కాన్సెప్ట్ని ఒకటే ఉపయోగించి చేస్తున్నాను. ఓకేనా. ద ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తప్పనిసరిగా రేపు రైల్వే ఎగ్జామ్స్లో అడగటానికి ఉన్న ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది అనమాట. వీటిని ల్యాడర్ క్వశ్చన్స్ అంటారు.
ల్యాడర్ క్వశ్చన్స్ అంటారు. వీటిని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. చూస్తానికి అలా పెద్దగా ఉంది కానీ నేను సాల్వ్ చేసిన తర్వాత ఇంతేనే అంటారు. చూడండి ఎలా సాల్వ్ చేస్తున్నాను. కాన్సెప్ట్ ఈ సేమ్, కొత్త కాన్సెప్ట్ ఏమీ వాడట్లా, కాన్సెప్ట్ ఈ సేమ్. చూడండి ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఇలా రైట్ సైడ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనల్ని అడిగేది ఇక్కడైనప్పటికీ రైట్ సైడ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి సాల్వింగ్ చాలా ఈజీగా ఉండిద్ది. ఈ నోడ్ పట్టుకోండి, వీటిని నోడ్స్ అంటారు. చూసారా 4-5 జంక్షన్స్ని కలిపింది కాబట్టి నోడ్స్ అంటారు. ఇక్కడ కరెంట్ వచ్చినప్పుడు ఇలా ఈ కరెంట్ ఇటువైపు వెళ్ళిద్ది, కరెంట్ ఇటువైపు వెళ్ళిద్ది, కరెంట్ ఇటువైపు వెళ్ళిద్ది. అంటే కరెంట్ అనేది ఏమైంది, ఇక్కడ డివైడ్ అయ్యింది. ఇక్కడ చూడండి కరెంట్ ఇటువైపు వెళ్ళిద్ది, కరెంట్ ఇటువైపు వెళ్ళిద్ది, కరెంట్ ఇటువైపు వెళ్ళిద్ది. ఇక్కడ కూడా ఏ కనెక్షన్ ఉన్నట్టు, ప్యారలల్ కనెక్షన్ ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. సో హియర్ దేర్ ఈజ్ ఏ ప్యారలల్ కనెక్షన్. ఓకే, అర్థమైంది. ఇప్పుడు దీనివైపు వెళ్ళే కరెంటు 1 ohm గుండా వెళ్ళింది, 2 ohms గుండా వెళ్ళింది, 3 ohms గుండా వెళ్ళింది. ఇక్కడ రాగానే ఏంటి, ఇటు డివైడ్ అయింది, ఇటు డివైడ్ అయింది. డివైడ్ అవ్వకుండా ఎంతవరకు వచ్చింది, 1 ohms, 2 ohms, 3 ohms. చూసారా, అంటే ఇక్కడ ఒక కరెంట్ I1 అనేది వెళ్ళింది అనుకోండి, 1 ohm గుండా వెళ్ళింది, 2 ohm గుండా వెళ్ళింది, 3 ohm గుండా వెళ్ళింది. ఈ మూడిటి గుండా వెళ్ళిన కరెంట్ సేమ్, ఈ మూడిటి గుండా వెళ్ళిన కరెంట్ సేమ్ కాబట్టి ఈ మూడు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఈ మూడు సిరీస్లో ఉన్నాయి. బికాజ్ కరెంట్ సేమ్ కాబట్టి, కాబట్టి సిరీస్లో ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి, ఈ మూడింటిని 1 + 2 + 3, 1 + 2 + 3, 3, 2, 5, 5, 1, 6, మొత్తం ఎంత 6 ohms అనమాట. అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి ఎలాగ ఇస్తున్నాను నేను. డయాగ్రామ్ జాగ్రత్తగా గమనించండి, మాడిఫై చేసుకుంటూ డయాగ్రామ్కి ఇస్తున్నా. 2 ohms, 2 ohms, 3 ohms, 3 ohms, 2 ohms, 1 ohm. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మార్చాం కదా, ఈ మూడింటిని కలిపే కదా వచ్చింది. ఈ మూడింటిని కలిపి వచ్చిన ఆన్సర్ ఎంత, 6 ohms. అది ఎలా కనెక్ట్ చేయాలి, డివైడ్ ఉంది కాబట్టి ప్యారల్లో కనెక్ట్ చేయాలి. ప్యారల్లో కనెక్ట్ చేస్తున్నా చూడండి. ఇదిగో నాకు వచ్చిన 6 ohmsని కనెక్ట్ చేశాను. చూసారా, ఈ మూడింటిని కలిపితే వచ్చిన టోటల్ ఈక్వలెంట్ అయిన 6 ohms రెసిస్టర్స్ని నేను ఇలా కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి. ఇదిగోండి తెలిసిందే, కనెక్షన్ ఇలా ఉంటే ఎలా ఉన్నట్టు, ప్యారల్లో ఉన్నట్టు మీకు తెలిసిందే కదా. అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఈ రెండింటిని 3 × 6/3 + 6, 3 × 6 అంట 18, 3 + 6 ఎంత 9, 9 1 9 2 ఎంత వచ్చింది, 2 ohms వచ్చింది. 2 ohms వచ్చింది. అంటే ఈ రెండింటి బదులు నేను ఏం పెట్టుకోవచ్చు, 2 ohms పెట్టుకోవచ్చు. ఈ రెండింటి బదులు నేను ఏం పెట్టుకోవచ్చు, 2 ohms పెట్టుకోవచ్చు. మళ్ళా చూడండి డయాగ్రామ్ అలాగే ఇస్తున్నాను. 2 ohms, 3 ohms, 2 ohms, ఇక్కడ 2 ohms, ఇక్కడ 1 ohm, ఇక్కడేమో 2 ohms, ఇక్కడేమో 2 ohms, ఇక్కడేమో 3 ohms, ఇక్కడేమో 1 ohm, ఇక్కడేమో 2 ohm. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి, ఈ రెండింటిని కలిపితే వచ్చిన ఆన్సరే కదా, ఆ 2 ohms నేను రాశాను. అంటే ఈ రెండింటిని ప్యారలో కనెక్షన్ ఉన్నదాన్ని సాల్వ్ చేసి సింగిల్గా రాసుకున్నా. ఇది కూడా ఇప్పుడు ఎలా మారిపోయింది చూడండి, దీనిలాగా మారిపోయింది. ల్యాడర్ క్వశ్చన్ అంటే అంతే, మనం దీని మొత్తాన్ని తీసేసాను అనుకోండి, మళ్ళీ ఉండేది ఇదే కదా, సేమ్ అదే ఫామ్ అయింది. ఇక్కడ గమనించండి, ఇది ఒక నోడ్, అంటే ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ కనెక్షన్ ఉన్నట్టు, ప్యారల్ కనెక్షన్ ఉన్నట్టు. ఇటు కరెంట్ వెళ్ళింది, ఇటు కరెంట్ వెళ్ళింది, ఇటు కరెంట్ వెళ్ళింది. ఓకే, ఇలా వెళ్ళిన కరెంటు దీంట్లో వెళ్ళింది, దీంట్లోకి వెళ్ళింది, దీంట్లోకి వెళ్ళింది. 2 ohms, 2 ohms, 2 ohms సేమ్ కరెంట్, 2 ohms, 2 ohms, 2 ohms సేమ్ కరెంటు. కాబట్టి సిరీస్లో ఉన్నవి. ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉండి కనుక్కోవడానికి ఏంటి, 2 + 2 + 2 మొత్తం ఎంత 6 ohms అనమాట. ఎంత వచ్చింది, 6 ohms. అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ని ఎలా రాసుకోవచ్చు, జాగ్రత్తగా చూడండి. ఇది 2 ohms, ఇదేమో 3 ohms, ఇదేమో 1 ohm, 2 ohms, 1 ohm, 3 ohms. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఉన్నాయి చూసారా, ఈ మూడింటిని కలిపి నేను 6 ohms అని రాసుకుంటున్నా. ఇదిగో దీన్నే ఇక్కడ రాశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి. ఇందాకట్లాగే కదా, ఈ రెండు ఎలా ఉన్నట్టు, ప్యారల్లో ఉన్నట్టు. ప్యారల్లో ఉంటే ఎలా చేయాలి, 3 × 6/3 + 6, 6 × 3 = 18, 6 × 3 = 9 ఎంత వచ్చింది, 2 ohms వచ్చింది.
ఇప్పుడు ఫైనల్గా రాసేసుకున్నాను అనుకోండి, 2 ohms, 1 ohm, 2 ohms. ఈ కొత్తగా వచ్చింది ఏంటి, ఇదే కదా 2 ohms. చూడండి, ఇక్కడ నుంచి కరెంటు వెళ్ళింది, ఇక్కడ నుంచి కరెంటు వెళ్ళింది, ఇలా వెళ్ళింది, దీని గుండా సేమ్ కరెంట్, దీని గుండా సేమ్ కరెంట్, దీని గుండా సేమ్ కరెంటు. 2 ohmsలో వెళ్ళే కరెంట్ ఒకటే, 2 ohmsలో వెళ్ళే కరెంట్ ఒకటే, 1 ohmsలో వెళ్ళే కరెంట్ ఒకటే. కరెంట్ ఎలా ఉంది, సేమ్గా ఉంది. కాబట్టి ఏ కనెక్షను, సిరీస్ కనెక్షన్. అప్పుడు టోటల్ ఈక్వలెంట్ ఎంత, R1 + R2 + R3 అంటే 1 + 2 + 2, 2 2 4 4 1 5 ohms. చూసారా, అలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 1కి 2 సార్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఈ సర్క్యూట్ యొక్క ఆర్ ఈక్వలెంట్ అంతా ఎంత అంటే 5 ohms అనమాట. ఇలా సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. సిరీస్లోకి వెళ్తే సిరీసు, ప్యారలోకి వెళ్తే ప్యారలల్, సిరీస్లోకి వెళ్తే సిరీసు, ప్యారలోకి వెళ్తే ప్యారలల్. ఓకేనా, అలా సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇదే అండి హై లెవెల్ డయాగ్రామ్స్. ఇక దీనికి మించి మనం అడగడం కూడా అడగడు. మనకి ఇంకా ఇలా చిన్న ల్యాడరే ఇస్తాడు. నేను ఇంకా మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఒక 2-3 కలిపాను. ఓకేనా, ఈ లెవెల్ వచ్చిద్దా అన్న ఆలోచనలోకి వెళ్ళమాకండి. తప్పనిసరిగా ఇలాంటి లెవెల్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ అందరూ పెడతారు. లెవెల్ ఎక్కువగా అడిగిన 2 క్వశ్చన్స్ని ఎవరైతే ఆన్సర్ చేస్తాడో వారు మాత్రమే విన్నర్ పొజిషన్లో ఉండి కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి తక్కువ నేర్చుకోవడానికి ఇబ్బంది పడకూడదు. ఉద్యోగం పోయిన తర్వాత ఎక్కువ నేర్చుకుంటే బాగుండేది అన్న ఆలోచన అప్పుడు రాకూడదు, ఇప్పుడే రావాలి. కాబట్టి ఆర్ ఈక్వలెంట్ ఎంత అంటే 5 ohms. అలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది ఇప్పుడు వీటి మీద ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని కొన్ని చేపిస్తాను. అలా చేసి ఈ సెషన్ మనం కంప్లీట్ చేసుకుందాం. చూడండి, ఇగో చూడండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ బాగా చదవండి. 5 ohms రెసిస్టర్స్ని ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అనమాట. అంటే 5 ohms రెసిస్టర్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేశాడు. ఎన్ని 5 ohms రెసిస్టర్స్ కనెక్ట్ చేశాడు, 5 కనెక్ట్ చేశాడంట. అంటే 5 ohms రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆర్ ఈక్వలెంట్ ఎంత అన్నారు. ఇదిగోండి, ఇలా కనెక్ట్ చేశారు. R1 + R2 + R3 + R4 + R5 ఎంత వచ్చింది, 25 ohms వచ్చింది. దీన్ని సింపుల్గా ఎలా చేయాలని చెప్పాను. ఇలా ఒకే రెసిస్టర్స్ని ఇలా ఎన్గా కనెక్ట్ చేశారనుకోండి, N × R. ఎన్ అంటే ఎంత, ఎన్ని రెసిస్టర్స్ అది. ఒక్కో రెసిస్టర్ వాల్యూ ఎంత, 5 ohms. ఎంత వచ్చింది, 25 ohms. ఈ ఆన్సర్ ఒకటే కదా. కాబట్టి ఇలా మనకి ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఎన్ నెంబర్ ఆఫ్ ఇచ్చాడనుకోండి, N × R వేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ మీకు ఈజీ ఇచ్చాడు కాబట్టి రాసుకొని పెట్టగలిగారు. ఎక్కువ ఇస్తే ఒకవేళ 30 5 ohms రెసిస్టర్స్ని కలిపాను అంటాడు, అప్పుడు మీరు 30 రాసుకుంటూ కూర్చుంటారు. ఎట్టాగా కష్టం కదా. అందుకే ఇలా సింపుల్గా చేయొచ్చు. సిరీస్లో ఇచ్చినప్పుడు ఇలా చేయాలన్నమాట. మరి ప్యారల్లో ఇచ్చినప్పుడు ఎలా చేయొచ్చు, ఇదిగోండి 5 ohms రెసిస్టర్స్ని 5 5 ohms రెసిస్టర్స్ని ప్యారల్లో కనెక్ట్ చేశారంట. ఇది 1 2 3 4 5 ప్రతిదాని రెసిస్టెన్స్ అంతా 5 ohms 5 ohms 5 ohms 5 ohms 5 ohms ఇలా కనెక్ట్ చేశారు. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఫార్ములా ప్రకారం ఎలా చేయాలి, 1/5 1/5 1/5 1/5. ఇదిగోండి 1 వచ్చింది. సింపుల్గా ఎలా చేయొచ్చు, ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R/N. ఆర్ అంటే ఎంత ఇచ్చాడు, 5 ohms ఇచ్చారు. ఆర్ అంటే ఎంత ఇచ్చారు, 5 ohms ఇచ్చాడు. నెంబర్ ఎంత, రెసిస్టెన్స్ మొత్తం 5 కదా. 5 ఎంత, 1 ohm వచ్చిందిగా. 1 ohm ఎలా చేసినా ఒకటే. కాబట్టి ఫార్ములా ఎప్పుడు వాడాలి, ఎక్కువ రెసిస్టర్స్ని కనెక్ట్ చేశాను అన్నప్పుడు ఈ ఫార్ములా వాడుకోవాలి. ఓకేనా. కాబట్టి సిరీస్కి అయితే ఇలా సాల్వ్ చేయాలి, N × R. ప్యారల్గా అయితే ఇలా సాల్వ్ చేయాలి, R/N. ఓకేనా. ఇది కూడా బాగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఇదిగోండి ఏఎల్పి ఎగ్జామ్లో అడిగింది. 2 identical రెసిస్టర్స్ ఆఫ్ 10 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, 2 ఐడెంటికల్ రెసిస్టెన్స్ అంట, 10 ohmsది ప్యారల్లో కనెక్ట్ చేశారంట. ఓకే, దిస్ కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ విత్ థర్డ్ రెసిస్టర్ ఆఫ్ 10 ohms ఇన్ సిరీస్ కాంబినేషన్. ఈ 2 కనెక్ట్ చేశాం కదా, ఈ రెండింటిని ప్యారల్లో కనెక్ట్ చేశాం కదా. ఇక్కడ ప్యారల్గా ఉన్నదానికి ఒక దాన్ని సిరీస్గా కనెక్ట్ చేశారంట. అంటే ఇలాగనమాట 10 ohms. ఆర్ ఈక్వలెంట్ ఎంత అంటున్నారు. చూసారా, కొన్నిసార్లు మనకి ఇలా మ్యాటర్ ఇస్తాడు. డయాగ్రామ్ అనేది ఎవరో ఇలా మ్యాటర్ ఇస్తారు. ఈ మ్యాటర్ ఆధారంగా
మనమే పిక్చర్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇవి రెండు ఎలా ఉన్నాయి? ప్యారల్లో ఉన్నాయి. ప్యారల్లో ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటి? R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2, 10 ఇంటూ 10 బై 10 ప్లస్ 10, 10 ఇంటూ 10 100, 10 బై 10 ప్లస్ 10 ఎంత? 20 వచ్చింది. 0 0 5 ohms వచ్చింది. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? ఇది 5 ohms రెసిస్టరు, ఇది 10 ohms రెసిస్టరు. ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 5 ohms వచ్చింది. అది దేనికి కనెక్ట్ అయి ఉంది? 10 ohms రెసిస్టర్ కనెక్ట్ అయి ఉందిగా. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. ఓకే, సిరీస్లో ఉండి ఎలా చేయాలి? R1 ప్లస్ R2, 5 ప్లస్ 10, మొత్తం 15 ohms. ఎక్కడుంది 15 ohms ఆన్సరు? ఇదిగోండి, చూసారా? సింపుల్గా సాల్వ్ చేశా. మన కాన్సెప్టే, మనం మాట్లాడుకున్నదే. కానీ ఇలా మ్యాటర్ ఇచ్చినప్పుడు మీరు ఇలా పిక్చర్గా మార్చుకొని చేయగలిగే కాన్సెప్ట్ అనేది మీ దగ్గర ఐడియా ఉండాలి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వీటిని రివర్స్ క్వశ్చన్స్ అంటారు. మనకి అర్థమెటిక్లో, రీజనింగ్లో బాగా కనపడుతూ ఉంటాయి. రివర్స్ క్వశ్చన్స్ అనమాట. జాగ్రత్తగా చూడండి. వెన్ 2 resistors are connected in series, their total effective resistance is 120 ohms. 2 రెసిస్టర్స్ అంట సిరీస్లో కనెక్ట్ చేశాడంట. అంటే ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2. ఇలా కనెక్షన్ చేస్తే టోటల్ ఎంత వచ్చింది? 120 ohms వచ్చింది. ఓకే, రాసేసుకున్నాను. నెక్స్ట్, వెన్ ద సేమ్ 2 resistors ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్లో కనెక్ట్ చేశారంట. దెన్ దేర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈస్ 30 ohms. ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఫార్ములా వేయాలి? R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ఈక్వల్ టు 30 ohms. అంటే రెండు సేమ్ రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్షన్ చేస్తే 120 ohms వచ్చింది. దేని టోటల్ రెసిస్టెన్స్. అవే రెసిస్టర్స్ని ప్యారల్లో కనెక్షన్ చేస్తే వాటి టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందంట? 30 ohms. అయితే R1 అంటే ఏంటి, R2 అంటే ఏంటో కనుక్కోమన్నాడు. ఫైండ్ R1 అండ్ ఫైండ్ R2 ఎంతో మనం కనుక్కోవాలి. చూడండి, ఇది చూడంగానే చాలామందికి అర్థం కాదు. ఏమీ లేదు, సబ్స్టిట్యూషనే. R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 30 ohms. R1 ఇంటూ R2 ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు? కనుక్కోవాల్సింది మనం అదే. R1 ప్లస్ R2 ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు? దీన్ని పెట్టుకోవచ్చు కదా. కాబట్టి R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు? 120 పెట్టుకోవచ్చు. ఇదిగో దీని ఆధారంగా ఈక్వల్ టు 30 అనమాట. కాబట్టి R1 ఇంటూ R2 ఈక్వల్ టు 12 3 36, 3600. అంటే R1ని R2ని మల్టిప్లై చేస్తే ఎంత రావాలి? 3600 రావాలి. ఆప్షన్ చూద్దాం. 7 5 35 కాదు, 9 3 27 కాదు, 8 4 32 కాదు, 6 6 36. ఓకే, ఇదే ఆన్సర్. ఇదిగోండి, 60 ఇంటూ 60 ఎంత? 3600. చూసారా? అలా మనం సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కనుక్కోవడం అదంతా అనవసరం. మనం ఎక్కువగా సాల్వ్ చేసుకోవడం, మన టైం వేస్ట్ చేయకూడదు. లాజికల్గా ఆలోచించి సాల్వ్ చేయాలి. ఓకేనా? కాబట్టి R1 ప్లస్ R2 అక్కడ క్వశ్చన్లోనే ఇచ్చారు. కాబట్టి R1 R2 వేసాను. R1 ప్లస్ R2లో 120 పెట్టాను. క్లియర్గా సాల్వ్ చేశాను. వచ్చిన ఆన్సర్ని ఆప్షన్స్లో చెక్ చేసుకున్నాను. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, ఇదే చివరి క్వశ్చన్. జాగ్రత్తగా గమనించండి. 3 resistors ఆఫ్ 9 ohms. ఓకే, 3 resistors ఆఫ్ 9 ohms. 9 ohms కనెక్ట్ అయినాయి అంట. 1 2 3 9 ohms, 9 ohms, 9 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సారీ, ప్యారలల్ అన్నాడు కాబట్టి 1 2 3 ఇక్కడ 9 ohms, ఇక్కడ 9 ohms, ఇక్కడ 9 ohms. ఈ మూడింటిని కనెక్ట్ చేసినప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అన్నారు. ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఒకటి 9 కదా, 1/9 ప్లస్ 1/9 ప్లస్ 1/9. పైన 3 వచ్చింది, కింద 9 వచ్చింది. 3 1 3 3 1/3, 1/R కదా. కాబట్టి ఈక్వలెంట్ ఈక్వల్ టు 3 ohms అనమాట. ఎక్కడుంది 3 ohms? ఇదిగోండి. దీన్ని సింపుల్గా కూడా చేయొచ్చు. ఈక్వలెంట్ ఈక్వల్ టు, మనం ఇలా చేసాం కదా, ఇది పద్ధతి. ఇప్పుడు సింపుల్గా చదువుతా చూడండి. ఈక్వలెంట్ టు అన్నీ సేమ్ రెసిస్టర్సే కదా, కాబట్టి 9. ఇలాంటి ఎన్ని కనెక్ట్ చేసాం?
3 కనెక్ట్ చేసాం. ఇదిగోండి 3 అన్నాడు కదా, 3 3 ఒకట్లు 3 మూళ్ళు. చూడండి 3 వచ్చిందిగా. ఇలా చేసినా 3 వచ్చింది, ఇలా చేసినా 3 వచ్చింది. ఏం ఫార్ములా వాడాను? R=R/N. స్టార్టింగ్లో చెప్పే కదా R/N. ఒకే రకమైన రెసిస్టర్స్ని 3 కలిపాడు, అప్పుడు R/N. ఒకే రకమైన రెసిస్టర్స్ని 10 కలిపాడు, అప్పుడు R/10. ఒకే రకమైన రెసిస్టర్స్ని 30 కలిపాడు, అప్పుడు R/30. ఆ R వాల్యూ వేసుకోవడమే. అలా మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? ఇదిగోండి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా పిక్టోరియల్ డయాగ్రామ్లో అడిగే క్వశ్చన్స్ను కూడా రేపు మనకి ఏఎల్పి టెక్నీషియన్ లాంటి ఎగ్జామ్స్లో అడగచ్చు అని చెప్పి ముందుగానే ఆలోచించి నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలాగో మనం ఎలక్ట్రిసిటీని మనం మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ మనం దీని దగ్గరికి రాము. అందుకే ఇక్కడే మీకు అర్థమవ్వాలని చెప్పి సిరీస్ని ప్యారల్ని కొన్ని రకాల షార్ట్ కట్స్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. ఏమైనా క్యాలిక్యులేషన్స్లో నేను మిస్టేక్ చేస్తే కామెంట్స్లో చెప్పండి, వాటిని క్లియర్ చేసుకొని ఇంకోసారి ఆ తప్పు లేకుండా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? కాబట్టి ఇంకా నా వీడియో ఎవరైతే చూడకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూడండి. ఇప్పుడే ఏఎల్పికి సంబంధించిన మోడిఫికేషన్ కూడా లింక్ వచ్చిందని ఒక వీడియో చేశాను, దాన్ని చూడండి. చేయికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ కూడా తీసుకొచ్చాను. ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రాగానే దాని గురించి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని సైన్స్ని క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మీరు వినాల్సిందిగా కోరుకుంటూ ఇంకొక వీడియోతో మరొకసారి మనం కలిసే లోపు అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.